ఇమాక్యులేట్ అంటే స్వచ్ఛమైన, ప్యూర్, ఫ్రీ ఫ్రమ్ ఎనీ ఫ్లాస్ అని అర్థం. జస్ట్ 1.5 hour రన్ టైంతో అందులోని చివరి 10 minutes ఎండ్ క్రెడిట్స్కి తీసేస్తే ఇక మిగిలింది 1 hour 20 minutes రన్ టైంతో బుక్ మై షోలో రెంటెక్ స్ట్రీమ్ అవుతుంది, తెలుగులో కూడా ఉంది. ఇక చూశాక నాకైతే స్టోరీ రొటీన్ కానీ ఒకసారి తప్పకుండా ఇందులోని డిస్టర్బింగ్ అండ్ జంప్ స్కేరీ మూమెంట్స్ కోసం ఖచ్చితంగా చూడొచ్చు గైస్. నాకైతే నచ్చింది. రన్ టైం కూడా తక్కువే. మన మనీ హేస్ట్ ప్రొఫెసర్ కూడా ఉన్నారు. ఇదే స్టోరీతో రీసెంట్గా సమంత గారి మూవీ కూడా ఒకటి వచ్చింది. కానీ ఈ ఇమాక్యులేట్లో స్పెషల్ ఏంటంటే అ వెరీ గుడ్ ఫిల్మ్ మేకింగ్ విత్ వైలెంట్ యాక్ట్. కొన్ని సీన్స్ ఉంటాయి చూడడానికి ఇబ్బంది పడతాయి, మంచి సౌండ్తో చూడండి. ప్రెగ్నెంట్ ఉమెన్ అస్సలు చూడకూడదు ఈ మూవీని. సైకలాజికల్గా డిస్టర్బ్ చేసే చాలా సీన్స్ ఉన్నాయి. హారర్ ఫిల్మ్గానే వచ్చింది కానీ సైకలాజికల్ హారర్ ఎక్కువ ఉంది. టార్చర్ చేయడం, వైలెంట్ సీన్స్ ఎక్కువ ఉండడం ఇవి చాలా ఇబ్బంది పడతాయి. అండ్ సినిమా లవర్కి ఈ సినిమాలో ఇంప్రెసివ్ ఎలిమెంట్స్ ఇవే. ఫ్యామిలీతో చూడొచ్చా అంటే లేదు, చూడలేం. మధ్యలో కొంత అడల్ట్ టచ్ ఉంది అండ్ డిస్టర్బింగ్ సీన్స్ కూడా ఉన్నాయి. బేసిక్ స్టోరీ లైన్ ఏంటంటే సిసిలియా అలియాస్ సిడ్నీ స్వినీ గారు యంగ్గా ఉన్నప్పుడే నన్గా మారాలనుకుని ఒక ఇటాలియన్ కాన్వెంట్కి వెళ్ళాక ఏం జరిగింది అన్నది స్టోరీ. ప్లస్ పాయింట్స్ ముందు చెప్పినట్టుగా కొన్ని సడన్గా భయపెట్టే సీన్స్, అబ్బాయి ఏంటి దారుణం అనేలా ఉండే కొన్ని సీన్స్ లైక్ క్లైమాక్స్ సీన్, టార్చర్ చేసే సీన్, నాలుక కోసేసే సీన్, ఇలాంటివి నన్ను నమ్మండి, సినిమా మీకు నచ్చినా నచ్చకపోయినా వీటి ఇంపాక్ట్ మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. ఇక పర్ఫార్మెన్స్ వైజ్ 1 woman షో అని చెప్పొచ్చు. సిడ్నీ స్వీనీ గారు సూపర్గా యాక్ట్ చేశారు. ఎస్పెషల్లీ క్లైమాక్స్లోని డెలివరీ సీన్లో చూడొచ్చు ఈమెలోని రియల్ యాక్టర్ని. ఇక సౌండ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. ఈ రీసెంట్ టైమ్స్లో భలే అనిపించిన సౌండ్ ఎఫెక్ట్స్ అవి. అందుకే సినిమాని చూస్తే మంచి సౌండ్ సెట్టింగ్తోనే చూడండి. సినిమాటోగ్రఫీ చాలా చాలా బాగుంది. మైనస్ పాయింట్స్ స్టార్టింగ్ 5 minutes హారర్ సీన్ ఒకటి అయిపోయాక ఒక 20 minutes స్లోగా ఉంటుంది. కొన్ని విషయాలకి లైక్ క్లైమాక్స్లో ఎండింగ్కి హీరోయిన్కి జరిగిన విషయం ఎలా అని మనమే ఆ డైలాగ్స్ ద్వారా, యాక్షన్స్ ద్వారా ఇంకా ఊహించుకొని అర్థం చేసుకోవాలి. స్టోరీ కాస్త ఫెమిలియర్గా ఉంటుంది. ఇంకో ఇంపార్టెంట్ విషయం, యాంటీ రిలీజియస్ లైక్ క్రిస్టియన్స్ ఏంటి ఇలా చేయడం ఏంటి అని ఎవరైనా వాయిస్ రేస్ చేయొచ్చు. ఇక మనీ హేస్ట్ ప్రొఫెసర్ గారికి అలియాస్ ఆల్వరీ మార్టే గారికి పర్ఫార్మెన్స్ బాగుంది కానీ స్క్రీన్ ప్రెజెన్స్ వెరీ లిమిటెడ్గా ఉంటుంది. సో ఫైనల్గా మూవీకి వర్డిక్ట్ ఏంటంటే చాలా తక్కువ రన్ టైం, ఇంకా స్టార్టింగ్ 5 minutes సీన్ అయిపోయాక ఒక 20 minutes స్లోగా ఉంటుంది. మిగతా సినిమా అంతా ఒకసారి చూడడానికి బాగానే ఉంది. సైకలాజికల్ హారర్తో ఫెమిలియర్ స్టోరీ బట్ స్టిల్ 1 time వాచబుల్ ఫర్ ఇట్స్ హారిఫిక్ అండ్ సైకలాజికల్ ఎలిమెంట్స్. దీనికి రేటింగ్ వచ్చేసి నా ఒపీనియన్ 3/5. మీకు కనుక నా రివ్యూ నచ్చినట్లయితే మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.